లాయర్ గారు, మీరు రాసిన వీలునామాలో ఉన్న తప్పులన్నీ సరిచేసి రాయాలని అంటుంది జ్యోత్స్న. దాంట్లో ఒక్క తప్పు కూడా లేదు. నువ్వు నా కూతురివి కాదని చెప్పు, ఇప్పుడే మారుస్తాను అంటాడు దశరథ. మీరు కూతురికి చాలా అన్యాయం చేస్తున్నారు డాడీ. వీలునామాలో మేనలుడు కుటుంబానికి ఆస్తి చెందాలని రాయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఊరికే ఆస్తి వస్తే ఎవరు వద్దంటారు? తన్నుకుపోవాలనే చూస్తారు కదా. వీళ్ళంతే, అవకాశం దొరికిందని ఆస్తి రాయించుకోవాలని చూస్తున్నారు అని కార్తీక్ కుటుంబంపై నిందలు వేస్తూ ఉంటుంది పారిజాతం. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? నా భార్య కానీ నా కొడుకు కానీ ఆస్తుల కోసం ఆశపడేవాళ్లే అయితే ఈ డిస్కషన్ కోర్టులో జరిగేది, ఇంట్లో కాదు అంటాడు శ్రీధర్ కోపంగా. ఒక్క సంతకం పెట్టు, శివనారాయణ మీద కేసు వేస్తానని ఎన్నోసార్లు వీళ్ళని అడిగాను. అందుకు వాళ్ళు ఏనాడూ ఒప్పుకోలేదు. ఇలాంటి మనుషుల మీద మీరు నిందలు వేసేది అని సీరియస్ అవుతాడు శ్రీధర్. నువ్వన్నది నిజమైతే వీలునామాలో మేనలుడు కుటుంబానికి ఆస్తి చెందాలని ఎందుకు రాయించావు అని అత్తయ్య మా డాడీని ఎందుకు ప్రశ్నించట్లేదు అని అడుగుతుంది జ్యోత్స్న. దాని గురించి మాకు తెలియదు అంటుంటే మా మీద పడతారేంటి అని కార్తీక్ కోపడతాడు. వీరునామా మార్చింది నేను, దానికి ఓ కారణం ఉంది అంటాడు దశరథ. ఏంటో చెప్పమంటాడు శివనారాయణ. నేను తర్వాత చెప్తాను నాన్న అని దశరథ అంటే, ఆ వీరునామాని ఇప్పుడే చించే తాత అని అంటుంది జ్యోత్స్న. ఎందుకు చింపాలి? ఆ వీరునామా మార్చేదే లేదు అని తేల్చి చెప్పేస్తాడు దశరథ.